ప్రభుత్వానికి కంటే కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్, మీరు వచ్చింది లంబాడీల ఓట్లతోటి అనేది చాలా క్లియర్ గా మీరే ఒప్పుకున్నారు. అది అందరికీ తెలుసు. పోలింగ్ బూతులు ఓపెన్ చేస్తే లంబాడీల ఓట్లు 70%, ఎబో 70% పడ్డది. ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి, కేసీఆర్ గారు దిగిపోవడానికి కారణమే లంబాడీలని తెలుసు. లంబాడీలకు కేసీఆర్ గారు తక్కువ ఏం చేయలేదు. అయినా కేసీఆర్ గారిని కాదని నిన్ను అందలం ఎక్కించినాం. అందలం ఎక్కిస్తే నువ్వు చేసింది ఏంది? నువ్వు మమ్మల్ని మోసం చేస్తున్నావు, చీటింగ్ చేస్తున్నావు. ఈ జాతిని మోసం చేసినటువంటి అధిష్టానాన్ని జాతిని జాగృతం చేసి ఈ చేస్తున్న మోసాలను బయట పెట్టడంలో భాగంగా శివలాల్ సేన అనుబంధ సంఘాలు 8 సంఘాలను పట్టుకొని మిగతా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో జాతిని జాగృతం చేసే పనులు పడతాం. మంత్రుల నియోజకవర్గాల్లో సభలు పెడతాం. ఈ ఎమ్మెల్యేలు నలుగురు కూడా చాతగాని దద్దమ్మల్లాగా సోయి లేని వ్యక్తులుగా మిగిలిపోతున్నారు. ఈ జాతిని గాలికి వదిలేసినారు. కాబట్టి వాళ్ళకు మంత్రి పదవి వాళ్ళే తెచ్చుకుంటున్నాం చూసినాం. మేము వాళ్ళ అధిష్టానాన్ని ఈ రకంగా ఒప్పించి తెచ్చుకుంటున్నాం మేము అనుకున్నాం. కానీ వీళ్ళతో ఏం కాదనేది అర్థమైపోయింది. వాళ్ళు చేసినా వాళ్ళని లెక్క చేసే పరిస్థితి అక్కడ అధిష్టానం కానీ ప్రభుత్వం కానీ లేనట్లుగా మాకు అర్థమవుతుంది. సో వీళ్ళను మేము పట్టించుకోవడం వల్ల మా జాతి ఆత్మగౌరవం పోతుంది, మా సమయం వృధా అవుతుంది అనేది మాత్రం మేము భావించినాం. మేము ఖచ్చితంగా కరాఖండిగా మేము దిగుతాం క్షేత్రస్థాయిలో. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే 3 మంత్రులను మొన్న 2వ విడత ప్రకటిస్తే మల్రెడ్డి రంగారెడ్డి గారింటికి, తర్వాత సుదర్శన్ రెడ్డి గారింటికి, రాజగోపాల్ రెడ్డి గారింటికి దూతలను పంపిస్తారు. పిసిసి అధ్యక్షుడు పోతాడు, అధిష్టానం పోతుంది. అలుగుతే మంత్రి పదవి రాలని అలుగుతే అంటే లంబాడీలు ఇంత పెద్ద ఎత్తున ఓటు, వాళ్ళు ముఖ్యమంత్రులు వాళ్ళే, దాదాపుగా 4-5 మంత్రులు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే. అయినా అలుగుతారు వాళ్ళు. మాకు ఏం లేదు, మాకు మంత్రి పదవి లేదు, 4 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఉన్నాడు లంబాడికి, మాకు ఏమి ఇవ్వకపోతే వీళ్ళు కనీసం మాట వరుసగా అలగడం కూడా చేత కావట్లేదు. అంటే వీళ్ళకి ఏం చెప్పాలి నేను? అందుకనే సామాజిక వర్గం కోసం వాళ్ళు ఏం ప్రయత్నం చేయట్లేదు. మా సామాజిక వర్గం కోసం వాళ్ళ కోసం వాళ్ళు ప్రయత్నం చేసుకోలేదు అంటున్నాను నేను. వాళ్ళ కోసం వాళ్ళు ప్రయత్నం చేసిన ప్రయత్నం కూడా వీళ్ళు శక్తివంతులు కారు, శక్తిహీనులు అనేది అధిష్టానం చూస్తుందో ఏమో. వీళ్ళెమ్మటి జాతి ఉంటుంది అనేది చూపించబోతున్నాం. ఈ ఎన్నికలు ఏదైతే లంబాడి ఓట్లతో ముఖ్యమంత్రి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అదే నియోజకవర్గాల్లో, లంబాడీలు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో, మంత్రుల నియోజకవర్గాల్లో సభలు పెట్టబోతున్నాం. త్వరలో సభలు పెట్టి అక్కడి నుంచి గర్జించబోతున్నాం. ఈ జాతిని చేతనం చేయబోతున్నాం. మీరు రాసి పెట్టుకోండి. ఈ జాతి మొత్తాన్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎండగట్టి మళ్ళా లంబాడీలకు మంత్రి పదవి ఇస్తాంరా బిడ్డ అని చెప్పే దానిక శివలాల్ సేన రేపటి నుంచి కార్యాచరణ ఉండబోతుంది. ఇప్పటి వరకు సంజీవ్ నాయక్ గా నేను మొట్టమొదటి ప్రెస్ మీట్ ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు తెల్లారిచ్చిన ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయం కాంగ్రెస్ పార్టీ చేసుకోవాలి, మా లంబాడీలకు గుర్తించాలని డిమాండ్ చేసిన ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఎదురుగా. నేను కార్యాచరణ తీసుకోలే, కార్యాచరణ ప్రకటించలే, డిమాండ్ మాత్రమే చేసిన. ఇప్పటిదాకా చూసినాం ఈ 4 ఎమ్మెల్యేలు కలిసి పక్కన ఇప్పుడు మొన్న మంత్రులు తీసుకున్నటువంటి సామాజిక వర్గాల సంబంధించిన ఎమ్మెల్యేలు ఏ రకంగా చేసుకున్నారో వీళ్ళు కూడా అట్లా చేసుకుంటారని అనుకున్నాం. కానీ వీళ్ళకి ఆ సోయి లేదు, వీళ్ళ శక్తి కూడా సరిపడేది అర్థమైపోయింది. ఇప్పుడు మా ఆత్మగౌరవ సమస్య ఎందుకు? ఇప్పుడు కాక కాంగ్రెస్ పార్టీని అందలం ఎక్కించిన లంబాడీలకు మంత్రి పదవి తీసుకోకపోతే భవిష్యత్తు వచ్చే ఏ ప్రభుత్వాలు కూడా లంబాడీలకు మంత్రి పదవి ఇయ్యదు. అది మా ఆత్మగౌరవ సమస్య. ఇది మాకు జిజ్జుకు వచ్చింది. కార్యాచరణ ప్రకటించేదే ఇప్పటిదాకా ప్రకటించలే. చాలా మంది ప్రకటించారు మా సంఘాల నాయకులు. చిన్న ప్రోగ్రాంలు చేసిరు, ముట్టళ్ళు పెట్టినాం అన్నారు, అదన్నారు, ఇదన్నారు. అందరినీ ఒక దగ్గరికి తెచ్చి కార్యాచరణను, అద్భుతమైన కార్యాచరణను మేము అన్నామంటే శివలాల్ సేనగా సంజీవ్ నాయక్ చెప్పిండంటే అంటే చేస్తాడు. మీరు రాసి పెట్టుకొని మిమ్మల్ని అందరినీ ప్రతి నియోజకవర్గ సభలో మిమ్మల్ని తీసుకోబోతాం. మొత్తం మీరు మా ఎమ్మటి రారి, మా మద్దతు నిలబడి ప్రకటించిన కార్యాచరణ తీసుకోబోతున్నాం. మొట్టమొదటి సభ ఒక మంత్రి నియోజకవర్గంలో ప్లాన్ చేస్తాం. ఆ సభ ద్వారానే ఈ రాష్ట్రం మొత్తానికి అల్టిమేట్ ఇస్తాం. కార్యాచరణ క్షేత్రస్థాయిలో పోతాం. ఈ ముట్టళ్ళు ఏముండయి. వాళ్ళ రాజకీయంగా ఎట్ట ఎండగట్టాలి, ప్రజల్ని ఏ రకంగా చేతనం చేయాలి, వీళ్ళు చేస్తున్న మోసాలు ఏంది, మా జాతికి ఇప్పటిదాకా వాడుకున్న తీరేంది, మా ఎమ్మెల్యేల పరిస్థితి ఏందో మొత్తం చెప్పొస్తానికే మేము క్షేత్రంలో 100 విన్నపాలు పోయినాయి. ఢిల్లీ 100 విన్నపాలు పోయినాయి. ఇంటెలిజెన్స్ ద్వారా పోయినాయి. డైరెక్ట్ గా రాహుల్ గాంధీకి ఇచ్చిరు, సోనియా గాంధీకి ఇచ్చిరు, మంత్రులకు ఇచ్చిరు, ముఖ్యమంత్రికి ఇచ్చిరు. చెత్త బుట్టలు అయిపోయినాయి. సంజీవ్ నాయక్ ఇవ్వకపోవచ్చు కానీ సమాజం ఇచ్చింది. ఈ సంఘం మా జాతి నాయకత్వం చాలా మంది ఇచ్చినారు. ఎందుకు? వాళ్ళకి బాధ్యత లేదా? వాళ్ళకి కొంచెం అంటే వాళ్ళు ఇచ్చింది మనుషులు గారా? మీరు గమ్మత్ చూడండి. డిప్యూటీ స్పీకర్ గమనం వస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కావడానికి కారకుడైన ఈ జాతికి ఇస్తే, డిప్యూటీ స్పీకర్ ఇస్తే గమ్మున కూర్చునే పరిస్థితి వచ్చింది. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఏం డిప్యూటీ స్పీకర్ తోటి ఏమవుతుంది?
నువ్వు మంత్రి పదవిగా మాకు రిప్రజెంటేటివ్ ఈ జాతికి ఉండాలని కోరుకోవాలి. కానీ రేపు నాడు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లు మాకు లంబాడీలకు మంత్రి పదవిలో అవకాశం ఇచ్చిండు. మరి ఈసారి నువ్వు ఇవ్వకపోతే వచ్చేసాడు ఏది ఎక్కడిది? ఆయన ఏం తక్కువ చేయలేదే, ఆయన అంత గౌరవం ఇచ్చిండే. అయినా కాదని నీకు ఇచ్చినమే, నువ్వు ఇచ్చిన గౌరవం ఏది అంటున్నా? నువ్వు చేస్తుంది మోసం కాదా? ఇది మోసం కావద్దు ఇంకేంది అంటే దీన్ని బట్టి లంబాడీల ఓట్లు నువ్వు మోసపూరితంగానే ఓట్లు వేయించుకున్న తీరును మేము ఎండగడతాం. చివరిగా మీ డిమాండ్ ఇప్పుడు ఒక విధంగా చెప్పాలి, ఆ భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే ఏం చెప్తారు? భవిష్యత్తు క్షేత్రస్థాయిలో భావజాల వ్యాప్తిని జాతిని జాగృతం చేసే పద్ధతిలో అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఒక నియోజకవర్గాన్ని కేంద్రం పెట్టుకొని ఒక సభను పెడతాం. ఫస్ట్ అట్లా ఒక 6-7 నియోజకవర్గాల్లో మంత్రులు ఉన్న నియోజకవర్గాల సభలు పెడతాం. తర్వాత చలో హైదరాబాద్ పెడతాం. లంబాడీల గర్జన చూస్తారు. ఈ రాష్ట్రం సమాజం మొత్తం కూడా లంబాడీలకు న్యాయమైనటువంటి డిమాండ్ ఎందుకు తీర్చట్లేదు, కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా లంబాడీలను దూరం చేసుకుంటుందా మాకు దగ్గర చేసుకుంటుందా వాళ్ళు తెలుసుకోవాలి. ఆ అల్టిమేట్ ఆ స్థాయిని ఆ ఉద్యమాన్ని తీసుకోబోతున్నాం. ఇది జరగబోతుంది.